అందరికీ నమస్తే అండి. అందరు బాగున్నారా? ఈరోజు ఎక్కడికి వచ్చామండి? మనము అల్కాపురంలో ఉన్న ఉషారాణి ఇంటికి వచ్చామండి. ఎన్ విజయరామకృష్ణారావు గారు అలాగే ఉషారాణి గారు. ఓకే, ఇక్కడికి వచ్చాము. వీళ్ళ గార్డెన్ చూడడానికి వచ్చాము ఇప్పుడు వీళ్ళకి. ఓకే, ఈరోజు చాలా రోజుల నుంచి నేను అనుకుంటున్నా తీద్దామని, ఇవాళ కుదిరిందండి. ఇప్పుడు మనము మాట్లాడదాం, ఉషారాణి గారితో మాట్లాడదాం మనము. నమస్తే అండి, బాగున్నారా? చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వచ్చాను నేను. చాలా దాదాపు 2019 నుంచి అనుకుంటున్నాను చేద్దామని వీడియో అని మీకు చెప్పడం అనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది టైం మనకు. ఆఫ్టర్ 4-5 years అయిపోతుంది దగ్గర దగ్గర. అవును, మీరు అన్నారు సరిగా ఆర్గనైజ్ చేయలే, అటు మధ్యలో కూడా ఫారిన్కి వెళ్ళాను కాబట్టి సరే లేదు అన్నారు, అట్లా పెండింగ్ అయిపోయింది. మరి మనము చూద్దాం ఒకసారి. ఓకే, చెప్పండి. కింద అన్ని ఆర్నమెంటలే ఉన్నాయండి. ఓకే, పైన వెజిటబుల్స్, ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టాము. ఓకే, పెద్ద ఎక్కువ లేవులేండి. అయ్యో, ఇప్పుడు నాకు కనబడే నేను చూసిందే బాగా. ఇంతకుముందు యాక్షన్ మీ ఇంటికి కూడా 3 years అయిపోయినట్టుంది. ఫోన్ మీద మాట్లాడుతున్నాం. ఇప్పుడు చూసే చాలా ఉన్నాయి. చెప్పండి, ఇక్కడే మీకు ఎంట్రన్స్లోనే చాలా పెట్టారు మీరు. ఇవన్నీ చాలా మంచి ఆర్గనైజ్, ఎదురుగా రాగానే మంచి ఆర్గనైజ్ చేశారు. చూడండి ఎంత బాగా ఆర్గనైజ్ చేశారు. ఫ్లవర్స్ ఇవన్నీ హ్యాంగింగ్స్ పెట్టారు, బాగా పెట్టారు. హ్యాంగింగ్స్ అన్ని బాగా పెట్టారు. బయట కింద నుంచి చాలా మంచి వ్యూ కనబడుతుందండి. ఇక్కడ కూడా అన్ని పెట్టారు బాగా. మొత్తం ఒక సైడ్ మొత్తం ఎవ్రీ ఇంచ్ ఈజ్ యూజ్డ్ అండి. ఓకే, ఆక్సిజన్ ప్లాంట్స్. ఎస్, ఇక్కడ వరకు పెట్టేశారు వీళ్ళు. మొత్తం కంప్లీట్ మొత్తం యూజ్ చేసేసుకున్నారు. ఇంకా చెప్పండి. ఇంకా పైకి వెళ్దాం. ఇది మెట్ల మీద కూడా చూడండి, ఫుల్ చేసేసారు. కంప్లీట్ ఓకేనా? పైకి వెళ్దాం ఇప్పుడు. ఇంకా పైన కూడా మెట్ల మీద చూడండి, ఎక్కడ చిన్న గ్యాప్ లేదండి, మొత్తం యూటిలైజ్డ్. ఇప్పుడు మేడం పైన ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం. ఎస్, చెప్పండి. ఓకే, గుడ్. వైట్ డిసెంబర్. ఎస్, బాగున్నాయండి. అబ్బాయి ఇక్కడ పైకి వెళ్తున్నాము. మేడం గారు పైన అన్నీ చెప్తారు ఇప్పుడు. ఇంకా ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. పైన ప్లాంట్స్ ప్రపంచం అండి. అసలు చూడండి, నగరం మధ్యలో అడవిలాగా ఉంది చూడండి, ఫారెస్ట్. అసలు కాదు, ఈ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. ఎండ పడని ప్లేస్ చూడండి అంటే అర్థం చేసుకోండి. ఇంకా ఎంత దట్టంగా ఉన్నాయి చెట్లు చూడండి. ఇంకా గణేష్ గణేష్ లాగా ఉంది. సూపర్, చాలా బాగుంది. ఇంకా చెప్పండి, మీ ప్లాంట్స్ గురించి చెప్పండి, మొక్కల గురించి. స్పెషల్ మొక్కలు ఏంటి? మందార. ఓకే, ఇంకా పదండి చూద్దాం. డిసెంబర్ పూలు కలర్ఫుల్. ఓకే, చిక్కుడు తీగ వచ్చేసింది పై వరకు మొత్తం. కానీ నిజంగా అండి, ఫారెస్ట్ బదులు ఉంటుందండి నిజంగా. అసలు శంకు పూలు. ఓకే, ఇది కూడా శంకు పూలు వెరైటీ. పసుపు. ఓ, అండ్ 1 2 3 4 బాగున్నాయి. పుదీనా రోజు పనికి వస్తుంది మనకి. ఇక్కడ పుదీనానే. ఓకే, కరివేపాకు మంచి రోజు పనికి వచ్చేది. కరివేపాకు చాలా చెట్టులాగా ఉంది చూడండి, పెద్దగా. అరే, శంకు పూలు బాగున్నాయండి. ఆల్ టైప్స్ ఉన్నాయి మీ దగ్గర. డిసెంబర్ పూలు, దేవకాంచన. నేనైతే చాలా తక్కువ చూశానండి ఈ గార్డెన్స్ చూస్తున్నా. దేవకాంచనం తక్కువ చూశాను. చాలా మంచి, అంటే పూజకి చాలా. అవునండి, చాలా మంచిది. అవును, అది క్రౌన్, అది ఏమంటారు దాని పేరు నాకు వస్తుంది. ముళ్ళు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. ముద్ద మందార పైన కనబడుతుంది. చూడండి, ముద్ద మందార పైన కనబడుతున్నాయి.
పెద్ద చెట్లు అయిపోయినాయి మడులు అయ్యేటప్పటికి. ఇవన్నీ 9 feet ఇంటూ మడులు చేయించారు. ఇది చాలా మంచి కాన్సెప్ట్ అండి. 3 feet. ముందు లేకుండింది, ఇప్పుడు కాన్సెప్ట్ బాగా డెవలప్ అయింది. మడులు కట్టించాడు మొత్తం చూడండి. అంటే ప్లాంట్స్ ట్రీట్ యాజ్ ఇఫ్ దే ఆర్ ఇన్ ల్యాండ్ అన్నమాట. దాంతో మొత్తం పెరిగిపోతున్నాయి. ఇంకా ఇవి చూడండి ఎలా పెరుగుతున్నాయి. ఇవి మీకు తొట్లలో ఇంపాసిబుల్ ఈ సైజు రావడము. కానీ ఒక్కసారి మట్టి వేసేటప్పటికి ఏమవుతుందంటే వీటికి దానికి ఒంటి రెక్క, ఇది రెడ్ ముద్ద అండి. చూడు ఎంత స్ట్రాంగ్ వచ్చినాయి చూడు. పెద్ద పువ్వు, రెడ్ పెద్ద పువ్వు. ఓకే, ఇది సపరేట్ మళ్ళీ ఇదొక టైప్ ఒంటి రెక్క. ఒంటి రెక్క. ఇక్కడ చెప్పండి. అన్నీ అసలు ఒక 70-80 పూల దాకా వస్తాయి. 70-80 పూల దాకా వస్తాయి. పూజకి మాకు ఇది సంపెంగ అండి, వైట్ సంపెంగ. ఓ గుడ్ గుడ్. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది వైట్ సంపెంగ. చాలా బాగుందండి. ఇదేమో బ్రైడల్ వేల్ అండి. ఓహో, కిందికి ఇట్లా వేలాడుతుంటాయి. ఓకే ఓకే ఓకే. సీజన్ వస్తాయి, సీజన్ వస్తాయి. ఓకే, ఇట్లా కిందికి వచ్చేస్తాయి. ఓకే ఓకే. అదేమో నందివర్ధనం. నందివర్ధనం. ఓకే, ఇది చామంతి. చామంతి టైప్స్. ఇదేమో ఇవి మన మాల కడతారు కదా, అదేంటి కానీ చాలా మొత్తం దట్టంగా అల్లుకుపోయినాయండి. వీళ్ళు మడుగు కట్టడం కాదు కానీ. ఇది గోరింటాకు చెట్టు అండి. ఇది గోరింటాకు. ఓ చూడండి, అబ్బా మడులు కట్టి ఎన్ని ఏళ్ళు అన్నారు ఇప్పుడు? 3 years దాటింది. 3 years లో చూడండి ఇవి ఎంత పెద్దగా అయిపోయినాయి చూడండి అసలు. మా ఇంట్లో అయితే చిన్నగా ఉన్నాయి ఇప్పటికి 4-5 ఏళ్ళు అయినా సరే. మడులు కట్టేటప్పటికి ఏమవుతుందంటే బాగా పోషకాలు తీసుకుంటాయి అవి ఇంకా మట్టిలో నుంచి. అలా మల్లె అండి, మల్లె బుష్ అన్నమాట. ఇదేమో నిత్య మల్లె. మల్లె వైట్. ఇది మల్లె చూడండి, పైన మొగ్గలు కూడా ఉన్నాయి. ఈ సీజన్ లో బాగుంది. కరెక్ట్. కొన్ని పూలు కోసాము. ఇక మొగ్గలు చూపిస్తున్నాను. ఇక్కడ పసుపు, మళ్ళీ పసుపు. ఇక్కడ జామ చెట్టు ఉంది. జామ చెట్టు ఉంది. ఓకే, పిందెలు ఉన్నాయి అప్పుడే. ఓహో, అక్కడ ముద్ద శంకు ఉంది. శంకు లాస్ట్ కనబడుతున్నాయి ఫ్లవర్స్. ఇక్కడ కూడా ముద్ద శంకు ఉందండి, పింక్. అవును, మధ్యలో కనబడుతున్నాయి. ఇదేమో విరజాజి. విరజాజి. అవును, పైన కనబడుతుంది ఫ్లవర్స్. మారేడు చెట్టు అండి. మారేడు కింద నుంచి వచ్చింది. అది కింద నుంచి అండి, కింద నుంచి మారేడు. చాలా పెద్ద చెట్టు. మాకు ఇక్కడ ఇక చుట్టుపక్కల ఈ కాలనీ వాళ్ళందరూ ప్రతి పండక్కి వాటికి వస్తారు. అంతే, మారేడు దళాల కోసం అది వస్తారు. ఓకే. ఈ వేప చెట్టు నేను మా నాన్నగారి ఊరు మాది కోదాడ దగ్గర పల్లెటూరు అన్నమాట. ఓకే, మా ఇంటి గుర్తుగా నేను అక్కడ ఇంటిలో మొలిస్తే అది తెచ్చి ఇక్కడ పెట్టారు. మంచిగా పెరుగుతుంది, అది సూపర్ గా పెరిగింది. అది మా ఊరు గుర్తుగా కావాలని తెచ్చి పెట్టాను. గుడ్ గుడ్. అది మునగ చెట్టు సార్. మునగ. అమ్మో, చాలా పైకి పోయింది ఇక్కడ నుంచి. అమ్మ బాబోయ్, మునగ చాలా పైకి పోయింది. అక్కడ దాకా వెళ్ళింది మునగ. కింద పప్పాయ, అది కూడా పైకి పోతుంది. ఇక్కడ కూడా పప్పాయ ఉంది. అవును, దీంట్లో గులాబీలు ఉన్నాయి. ఇక్కడ ఈ శంకుపూలు అన్ని కలిసిపోయినాయి మొత్తం. కలర్, డార్క్ కలర్ అన్ని మిక్స్ అయిపోతాయి. ఇది ఎంత బాగున్నాయి చూడండి. శంకుపూలు ఆల్ టైప్స్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర. బాగుంది. ఇవన్నీ పడి మొలిచినవి. నేను సీడ్స్ వేస్తే పడి మొలిచినవి. ఇప్పుడు చూడండి అన్ని అక్కడ ఎంత గుత్తులు గుత్తులుగా. అవును బాగా వచ్చాయి కాయలు. ఇవన్నీ నిమ్మకాయలే. అమ్మా, నిమ్మకాయలు. ఓ చాలా బాగున్నాయి. ఇవన్నీ నిమ్మకాయలు. ఇది కూడా పడి మొలిచిన చెట్టు అండి. దీనికి కూడా చూడండి ఎన్ని కాయలు వస్తాయి. అబ్బా అబ్బా అబ్బా, గ్రేట్ గ్రేట్ గ్రేట్. అబ్బా, చాలా బాగా వచ్చినాయి. సూపర్ అండి నిజంగా. ఇది దొండ అండి. దొండ మాకు ఆల్మోస్ట్ 2 రోజులకు ఒకసారి దొండ. ఒక 1/2 కిలో దాకా వస్తాయి. ఓహో, దొండ బాగుంది. అంతే వెళ్ళిపోతుంటాయి అంతే. ఇది నేను రాధా మనోహరం డబుల్ పెట్టాలని ఆన్లైన్ లో తెప్పించానండి. కొంచెం మోసాలు ఉంటాయి. అవును, ఆన్లైన్ లో మోసాలు కంపల్సరీ. అసలు ఒంటి రెక్క కూడా చాలా చిన్నగా వస్తుంది. వచ్చిన సంతోషపడండి. అది కూడా రావు కొంతమందికి. వాళ్ళు ఏదో పంపించేస్తారు. మందారం. ఇంకోటి కంపోస్ట్ అండి. మాకు కింద వచ్చే కంపోస్ట్ ఏది బయట పంపించారు. అవును, ఇవన్నీ అడేనియమ్స్, సకలెంట్స్ అట్లా అన్ని పెట్టారు. అవునండి, అడేనియం, సకలెంట్స్ సెక్షన్ సపరేట్ గా పెట్టారు. ఇది దానిమ్మ అండి. ఇప్పుడు అక్కడున్న దానిమ్మ కూడా పడి మొలిచిన చెట్టు. ఇందులో కూడా 2 చెట్లు కొన్నవి. 3 చెట్లు. ఎన్ని వటవృక్షము అసలు మీరు చూడండి, పెద్దగా చూడండి. దానిమ్మ చెట్ల లేదు అసలు. ఇది చూడండి. ఓ చెప్పండి, దీని గురించి చెప్పండి.
హోయా అండి. హోయా. ఓహో, క్రీపర్ హోయా. ఎంత బాగుంది, ఎంత అందంగా ఉందండి అసలు. చాలా బాగుంటాయండి, చాలా అందంగా ఉంది. గుత్తులు గుత్తులుగా వస్తాయి. అక్కడ ఉంది. అవును, అమ్మో చాలా అందంగా ఉంది హోయా. ఎంత అందంగా ఉంది నిజంగా. దేవుని సృష్టి చూడండి, ఎంత అందంగా ఉంది చూడండి అసలు. ఇది చింత గింజలు చింత చెట్టు కోసం అని చెప్పేసి. ఎస్ ఎస్ ఎస్. దానిమ్మ అయితే విచిత్రంగా ఉందండి వీళ్ళింట్లో. అయ్యో, పై ఎన్ని కాయలు చూడండి, గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కాయలు. పెద్ద కాయలు ఉన్నాయి అసలు. ఓ చూడండి అసలు. లోపలండి మరూన్ కలర్ గింజలు. ఓ ఎంత పెద్దగా ఉంది చూడండి చెట్టు. ఇదిగో చూడండి ఇక్కడ కూడా. అయ్యో పడిపోయిందండి. చెప్పండి. వావ్, పేరేంటో నాకు చూద్దాం. చాలా బంచెస్ ఓహో సూపర్. ఇది చూడండి అసలు వీళ్ళింట్లో దానిమ్మ కూడా అండి, గుత్తులు గుత్తులుగా దానిమ్మ అండి. అసలు విచిత్రంగా ఉంది అసలు, చాలా గ్రేట్. మడులతోని చాలా అట్రాక్షన్ వస్తుందండి వీటికి. ఇది పాపం స్మెల్ చెట్లు మోసపోతున్నాయి, మీరు భూమి ఎంక పెరుగుతున్నాయి. పాపం చెట్ల మోసం చేస్తున్నారు మీరు. పాపం ఎంత. ఓకే, నిమ్మ చెట్టు. ఎస్ ఎస్ ఎస్. మొత్తం మీకే కాదు, కాలి మొత్తం మంచి వచ్చి ఈ రకంగా కదా. ఓహో, చాలా మంచిగా ఉందండి, చాలా బాగుంది. ఏది ఎక్కడ? ఓకే, ఎస్ ప్యాషన్ ఫ్రూట్. ఎస్ ఎస్. వంకాయ చెట్లు. వంకాయ. ఇది కూడా చింత. చింత బాగా పైకి పెరిగితే కట్ చేసాము. అందులో అట్లా పెడితే ఏం ప్రాబ్లం లేదు, మడలు కాబట్టి ప్రాబ్లం లేదు. ఇంకా పసుపు అండి, అన్ని పసుపు. పక్షులు వచ్చి చూసాడండి మన గార్డెన్ లో, అదే సంతోషం అండి. మనం పెంచితే పక్షులు వచ్చినాయి. ఇది అంజీర్ ఉంది ఇక్కడ. పక్షులు సీతాకోక చిలుకలు వస్తే ఎంత సంతోషం చెప్పండి మీరే. అసలు అంజీర్ ఉంది, అంజీర్ పండు మేము ఒక్కటి తినాం. అన్ని బోల్డ్ కాయలు వస్తాయి, అన్ని పక్షులకే. ఓకే, ఇవన్నీ దానిమ్మ. ఇవి క్రోటన్స్. ఇవి ఎస్. ఇది బ్రహ్మకమలం. ఎస్. ఎన్నో జీవజాతులు, ఒక గార్డెన్ పెట్టామంటే చూడండి, పురుగులు జీవజాతులు ఎన్నిటికో ఈ మనం ఆలవాలం అండి. పక్షులు, క్రిమి కీటకాలు ఎన్నిటికో ఆలవాలం అండి మనది. మొత్తం అడవిలోకి వస్తున్నట్టుందండి బయటకి. ఎక్కడో మనము ఈ దీని వెళ్దాం చూడండి, హరిణవన స్థలి అట్లా ఫారెస్ట్ మధ్యలో పోతున్నట్టుంది వీళ్ళ గార్డెన్లో బయటకు వస్తుంటే. చాలా బాగుందండి నిజంగా. ఓహో, కాయలు రాలేదులేండి కానీ. కాకర చూడండి, కాకరకాయలు కూడా ఉన్నాయి ఇక్కడ వీళ్ళ ఇంట్లో. చాలా చక్కగా ఉన్నాయి కాకరకాయలు, చాలా బాగున్నాయండి. అటు కొంచెం పక్కకి వెళ్తే అక్కడ దానిమ్మకాయలు, నిమ్మకాయలు కనిపిస్తాయి. ఇక్కడ కూడా దానిమ్మకాయలు, నిమ్మకాయలు బాగున్నాయి చూడండి. కుప్పలు కుప్పలు. అప్పుడు 4 రకం తెంపలేకపోతున్నారు వీళ్ళు, అన్ని వదిలిపెట్టేస్తున్నారు వీళ్ళు. అసలు పైకి అందట్లే. అన్ని ఒక దాదాపు నాకనే 20-30 కనబడుతున్నాయి. అసలు వీళ్ళు తెంపట్లే, అన్ని ఇంత కష్టమైపోతుంది తెంపడం వీళ్ళు. అన్ని దెబ్బేది. అదే అదే. వంకాయ గుడ్. ఇక్కడ కూడా దొండ తీగ వచ్చిందండి, దీని మీద కూడా కాయలు ఉన్నాయి. ఓకే, ఇక్కడ దీని మీద కూడా ఉన్నాయి దొండకాయలు. ఈ చెట్ల మధ్యలో వాళ్ళు పోతుంటే ఎక్కడో గార్డెన్ లోపల మనం పోతుంటుంది, ఆ ఫారెస్ట్ మధ్యలో ఎక్కడో. నాట్ టెర్రస్ గార్డెన్ అనిపించట్లేదు అసలు, ఏ కోశానా కూడా అసలు. చామంతులు. అంజీరు. అంజీరు కూడా చాలా పెద్దగా అయిపోయిందండి. అంజీరు దీనికి ఇవన్నీ అల్లుకునే ఉంది. ఇవన్నీ శంకుపులు అల్లుకుంటాయి ఇంకా. అది ఇక్కడ ఒంటిరెక్క మందారం వస్తుంది. ఒంటిరెక్క మందారం బాగుంది. పుదీనా ఉంది, పనికి వస్తాయి, రోజు పనికి వచ్చేటి మనకు. కంపోస్ట్ బీన్స్ తెప్పించి పెట్టేశారు, నడుస్తుంటది ఇంకా వీటికి. ఇట్లా కంపోస్ట్ బీన్స్ ఇవన్నీ చిన్న ఉసిరి. ఓకే, అయిపోయినాయి. ఒకసారి కాసినాయి, అయిపోయినాయి. కానీ మొత్తానికైతే చాలా ఫారెస్ట్ లాగా ఉందండి. మీరు నిజంగా చెప్తున్నాను,
ఫారెస్ట్ మధ్యలో ఇక్కడ చూడండి ఒక దానిమ్మ కనబడుతుంది, దానిమ్మ కనబడుతున్నాయా, ఎన్ని ఉన్నాయో చూడండి పైన, తెంపట్లే వీళ్ళు అసలు. మొత్తానికి ఫారెస్ట్ మధ్యలో ఉన్నట్టుందండి అసలు, నిజంగా చెప్తున్నాను. మధ్యలో పోతే ఎండ పడట్లేదు, ఊహించుకోండి ఒకసారి, అంత దట్టంగా ఉన్నాయి చెట్లు వీళ్ళ దగ్గర. దొండకాయ అక్కడ కింద కూడా కిందకు వచ్చేసింది దొండకాయలు. చాలా 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 బాగుంది, సూపర్. హ్యాంగింగ్స్ పైన హ్యాంగింగ్స్ పెట్టారు పైన కూడా అన్నీ. అదే అంటున్నారు వారు, ఇంకా సరిగా మెయింటెనెన్స్ లేదు. యూఎస్ వెళ్ళొచ్చాను, 6 months 8 months వెళ్ళొచ్చాను కాబట్టి మధ్యలో అంతా మెయింటెనెన్స్ సరలేదు, చేయించాలి మెయింటెనెన్స్ ఇంకొంచెం అంత సరిగా అంటున్నారు. ఓకే, అయినా కూడా అసలు చాలా గ్రేట్ గార్డెన్, దట్టంగా ఉంది బాగా. చాలా మామిడి చెట్టు ఉందండి, అది పునాస మామిడి. ఓకే, కాయలు వస్తూనే ఉంటాయి. అవును, సంవత్సరం అదే పోషణ సరిగ్గా లేక రాలేదు. అవును, అదే అన్నారు కదా మీరు, సరిగ్గా పోషణ లేదు. సంవత్సరానికి 2-3 times వస్తూనే మరి చాలా గ్రేట్. మొత్తానికి మనకు చూడండి మీరు ఒకటి, వన్ ఆఫ్ ద బెస్ట్ గార్డెన్స్ నేను చెప్తాను. ఇంత దట్టంగా ఉన్నాయి, అది కూడా దట్టంగా ఉన్న గార్డెన్ నేను చాలా తక్కువ చూశాను. పైన మడులు ఉన్నాయి, మీ మడుల్లో దట్టంగా అయిపోయిన గార్డెన్, నాట్ లైక్ టెర్రస్ గార్డెన్. అసలు చూడండి దట్టంగా, అసలు నీడ పడట్లే కిందికి, కింద ఎండ అసలు ఎండ పడుతుంది, అసలు ఎండ పడని విధంగా వీళ్ళు గార్డెన్ ప్లాన్ చేశారు. ఇక్కడ ఇది మిస్ అయిపోయి, ఈ సెక్షన్ మిస్ అయ్యామండి మనము, ఇవన్నీ ఇట్లా రానట్టున్నాం మనం. ఇంకా ఇక్కడ చూసండి ఈ సెక్షన్, ఇక్కడ కూడా నిమ్మకాయలు ఉన్నాయి ఫుల్గా, నిమ్మకాయలు, మందారం. మళ్ళీ ఇక్కడ మడులు మాత్రం అట్రాక్షన్ అండి, ఆ మడుల వల్లనే అట్రాక్షన్ అండి. చాలా డిఫరెన్స్ బిట్వీన్ అది టెర్రస్ గార్డెన్కి మడులకు తేడా అదే. టెర్రస్ గార్డెన్లో మీరు ఎంత పెంచినా సరే అవి ఒక లెవెల్ వరకే పెరుగుతాయి చెట్లు, మడి అట్లాగా చూడండి ఒకటి వటవృక్షలా పెరిగిపోతున్నాయి చెట్లు. చూద్దాం అనుకున్నారు, ఇది చిక్కుడు అండి. ఓకే, కాయలు నిన్న మొన్న కోసాను నేను గ్రూప్. మళ్ళీ మీరు ఏదైనా స్పెషల్ గా మళ్ళీ ఏమన్నా అన్నారు కదా, మళ్ళీ నేను కొద్దిగా మంచిగా చేపిస్తా అని చెప్పేసి సెట్ చేపిస్తా అంటున్నారు. మళ్ళీ చేద్దాం ఒకసారి, న్యూ సెటప్ గార్డెన్ అని చేద్దాం, ఏముంది కదా అండి. అట్లా అది అండి, సార్తో మాట్లాడదాం ఒకసారి. సార్ అంటే ఇక్కడ తమలపాకు తమలపాకు చెప్పడం చెప్పడం మర్చిపోయాం. మొత్తం తమలపాకు మనకు వన్ ఆఫ్ ద, అంటే హోలీ అంటారు, ఆకులు లీవ్స్ అంటారు, అన్ని పూజలో వాడతాము, మళ్ళీ మామూలుగా దీంతో వాడతాము. 2 రకాలు కూడా మనకు మంచిది, ఇంటికని వచ్చినా కూడా మనకి చాలా మంచిది. అట్లా 2 రకాల వాడతాం మనము. నీడ ఉంటే మనకి అసలు దానికి ఇంకేం అక్కర్లేదు, వాటర్ ఇస్తే చాలండి, వాటర్ అదే పెరుగుతుంటుంది. అవును, ఇది హ్యాంగింగ్స్ చూడండి ఎంత బాగున్నాయి. మళ్ళీ కిందికి వస్తుంటే కూడా జేడ్, అవును పెద్ద జేడ్ ఉంది. అని అడేనియం ప్రపంచం, రబ్బర్ ప్లాంట్స్, స్మాల్ వెరైటీ. ఓకే, మెట్ల మీద కూడా ఇటైతే అసలు పోవడానికి లేదు, అంత ఫుల్ చేసేసారు, క్లోజ్ చేశారు, అందుకనే హ్యాంగింగ్. గుడ్ గుడ్ గుడ్. మొత్తానికి మనం టైం మంచి ఇది అయిపోతుంది. ఇక్కడ నుంచి ఇది కనపడుతుంది చూడండి, వీళ్ళ ఇంటి మీద మారేడు చెట్టు అండి. చూడండి ఎంత పెద్ద పెద్ద ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి, కింది నుంచి పైకి వచ్చేసింది చెట్టు మొత్తం, చాలా డెవలప్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఎంత నిజంగా మనకి ప్యాషన్ ఉంటే మనం పెంచుకోవచ్చండి చెట్లు, ఏ రకంగా పెంచినా సరే పాపం పెరిగిపోతాయి చెట్లు. పాపం ఇంటి ముందు రాగానే మాత్రం చాలా నైస్ వెల్కమ్ అండి, ఇది చెప్పడానికి, వెల్కమ్ పెట్టడానికి ఇట్లా వెల్కమ్. చూడండి ఎంత పెద్ద ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి చూడండి అసలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చాలా రోజులు అయిపోయింది, మిమ్మల్ని ఆపినందుకు వెరీ సారీ. అట్లే సారీ లేదు, టైం రావాలి దేనికి కూడా. ఇప్పుడు ఏంటంటే కొంచెం వింటర్ కాబట్టి గ్రీనరీ ఉంది కానీ చూసారా వెజిటబుల్స్ లేవు. అవును, అది నిమ్మకాయలు ఉన్నాయి కానీ ఇంకా వేరే వెజిటబుల్స్ లేవు. అందుకనే నేను తర్వాత అండి అన్నాను. సరే ఏదైతే ఒకసారి తీస్తాను మంచిది అన్నారు. మళ్ళీ మీరు అన్నారు కదా మళ్ళీ ప్రొఫెషనల్ తో చేపిస్తా అన్నారు, చేపించిన తర్వాత మళ్ళీ ఒకసారి మళ్ళీ చేద్దాం కావాలంటే, సెట్ చేసిన తర్వాత తప్పకుండా మళ్ళీ మిమ్మల్ని తప్పకుండా. థ్యాంక్ యూ.